హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వచ్చేసి మన రెసిపీ లేడీస్ ఫింగర్ టొమాటో కర్రీ అండి. సో చాలా హెల్దీ, చాలా బాగుంటుంది. సో ఎలా చేస్తానో చూడండి. సో ఫస్ట్ మనం బెండకాయలు ఈ సైజులో కట్ చేసుకోవాలండి. మరీ సన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఎందుకంటే కర్రీకి ఇలా ఉంటే బాగుంటుంది. సో ప్యాన్ పెట్టేసుకున్నానండి. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్ యాడ్ చేస్తున్నాను. 1 లార్జ్ ఆనియన్ తీసుకున్నానండి. సాల్ట్ యాడ్ చేస్తున్నాను అండ్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను. మనం ఆనియన్స్ వేగేదాకా ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్స్ వేగిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకోవాలండి. సో నేను 2 టొమాటోస్ తీసుకున్నాను. 2 లార్జ్ టొమాటోస్ తీసుకున్నాను. సో టొమాటోస్ మగ్గేదాకా మనము వేపుకోవాలండి. తర్వాత చిల్లీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. టమాటాలు కొద్దిగా వేగిన తర్వాత చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత బెండకాయలు యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ వేగిన తర్వాత బెండకాయలు యాడ్ చేసుకోవాలి. సో అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. మామూలుగా బెండకాయలో జిగురు ఉంటుంది కదా, సో అంతా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నీట్గా వాటర్ ఏం యాడ్ చేసుకోకుండా మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటూ మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. తర్వాత ప్లేట్ తీసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి జిగురు అనేది తగ్గుతుంది. తర్వాత నేను వాటర్ యాడ్ చేసుకోవాలి. మీడియం గ్లాస్లో 1 ఫుల్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో ప్లేట్ పెట్టేసుకొని మగ్గించుకోవాలండి. ఒక 5 to 6 మినిట్స్ మగ్గించుకోవాలి. సో ఎక్కువ టైం ఏం పట్టదండి. ఒక 5 to 6 మినిట్స్ పడుతుంది. ప్లేట్ పెట్టేసుకొని మగ్గించేసుకోవాలి. అండ్ వాటర్ కొద్దిగా ఇనికిపోతాయి. ఇది మనం రైస్లో కలుపుకొని తింటే బాగుంటుందండి. చెక్ చేసుకోండి బెండకాయ ఉడికిందో లేదో. తర్వాత ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మన టొమాటో బెండకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. రైస్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.